గత వైసీపీ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 1K డోనార్ క్లబ్ ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 1K డోనార్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని కమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ తెలిపారు. తొలుత 50 మందితో ప్రారంభమైన 1K డోనార్ క్లబ్ ప్రస్తుతం 400 మంది సభ్యులతో సేవలు అందిస్తుందని అన్నారు. మార్చి నాటికి 1000 మంది లక్ష్యంగా 1K డోనార్ క్లబ్ పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగేలా కమ్మ సంఘం పనిచేయాలని సంఘం వ్యవస్థాపకులు పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య కోరారు. కమ్మ కులంతో పాటు ఇతర కులస్తులకు కూడా సేవలు అందించాలని సూచించారు. ఇతరులకు ఆదర్శంగా కమ్మ సంఘం నిలవాలని ఆకాంక్షించారు. చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ 2019కి ముందు రాష్ట్రంలో సువర్ణ యుగం నడిస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ రాష్ట్రంలో అరాచకం సృష్టించిందని అన్నారు. అమరావతిని ఒక కులానికి అంటగట్టి మహిళలను సైతం ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. నేడు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధితో ముందుకు నడుస్తుందని అన్నారు. ఒంగోలులో జరిగిన మహానాడు ద్వారానే టీడీపీకి పూర్వ వైభవం వచ్చిందన్న ఆయన త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టి కమ్మ కులస్తుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు చైర్మన్ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థులకు ల్యాప్టాప్, ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు చిడిపోతు వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఆల హనుమంతరావు, అధికార ప్రతినిధి రావుల పద్మజ, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, వివి సుజాత, మండవ సుబ్బారావు, కట్రగడ్డ రఘు, పోతినేని శ్రీనివాసరావు, డాక్టర్ మండవ కమల, డాక్టర్ కమల్ హాసన్, నల్లూరి వెంకటేశ్వర్లు, కామెపల్లి శ్రీనివాసరావు, బొడ్డపాటి వెంకట్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు సరే ఏ ఒకసారి నుంచోండి. మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది. మనం కూడా ఇందులో ఎనలేదని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మనం అనేక కాన్సెప్ట్కి ముందే మనం ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి కూడా మనం ఇది మనకి 3వ ఆత్మీయ ఈ సమావేశానికి ఈ చెప్పడం కోసం మీకు నమ్మకం కలిగించుకో విద్యార్థులకి ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకి కూడా మా మీద చూపిస్తున్నారు. మా సంఘాన్ని ఇంకా ముందుకు వెళ్ళేటట్టుగా మాకు సహాయ గురుదత్త స్కూలు కాకుండా ప్రతిభా స్కూల్లో కాలేజీలో కూడా 18 మంది ఆడపిల్లల్ని కష్టపడే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం హార్టీ వెల్కమింగ్ టు శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి. కష్టపడే కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని జాతరలో భవిస్తూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకు తన పోరాటాలతో విందులో ముందుకు పుట్టించిన బ్రహ్మం చౌదరి కోతలపాటి రామసాయి తీసుకున్నాడా రావుగా కృషి ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత పడవలి హేమలత ఈ అమ్మ వారు. ఇప్పుడు పడవలి హేమలత వచ్చారా? తర్వాత గలగల జయశంకర్, బజార్ సుబ్బారావు గారు. ఒకసారి మీరు మీ చెప్తే మీకు వచ్చిందా లేదా అని ల్యాప్టాప్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి వేడి మీదకి రండి. శ్రీనివాసరావు గారు, పి వెంకట్రావు గారు, ఎస్వి రామకృష్ణ గారు, వీరందరూ కూడా మనకి వీళ్ళని తెలియజేస్తున్నారు. తిప్పుకో అట్లా తిప్పుకో. ఓకే బ్యాగ్ ముందు పెట్టుకోమ్మా సార్. మళ్ళీ సార్ రైట్ బ్రదర్ మీరు చేతులు ఆపండి ఒక నిమిషం. 9
పెట్టి కొన్నాం. ఆ 9 లక్షల రూపాయలు కూడా మురళి గారు తన యొక్క మిత్రుల ద్వారా, తన యొక్క బంధువుల ద్వారా ఈ ల్యాప్టాప్లు అందజేశారు. అదేవిధంగా మిగిలినటువంటిది సహాయాన్ని మనం 1K డోనర్స్ సభ్యుల యొక్క ఆర్థిక సహాయంతో చేయడం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, మనం ఇంకా ముందుకు పోవడానికి మీరందరూ కూడా మీతో పాటు ప్రతి ఒక్కరూ ఇంకొకరిని క్యాచ్ వన్ ఎవ్రీ వన్ అనేటటువంటి దాంతో ప్రతి ఒక్కరూ ఇంకొకరిని కానీ జాయిన్ చేయగలిగితే ఈ రోజు 400 మంది సభ్యులు ఉన్నారు. ఈ 400 మంది సభ్యులు తలా ఒకరిని చేరిస్తే 800 మంది అవుతారు. మనం చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతాం. ఈ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం కూడా చేపట్టాం. ఆ మెంబర్షిప్ ద్వారా కూడా కొంత డబ్బు మాకు సమకూరింది. అయితే ఈ ఆర్థిక వనరులన్నీ కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. గృహ అయితే గొప్పదే కానీ ఈ గృహంలో చాలా మంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారికి సహాయ సహకారాలు ఉపాధి పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, వాళ్ళందరికీ మనం సహాయం అందించాలంటే ఆర్థికంగా ఈ సంఘాన్ని పరిపుష్టి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో మేము మార్చిలో ఈ 1K డోనర్స్ క్లబ్ అనేటువంటి ఈ డోనర్స్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం ఏర్పడటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ సంఘం ఏర్పడటానికి ఎంతో మంది కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసి ఆ రోజు మండవ భూమి గారిని ప్రెసిడెంట్గా తీసుకొని ఆరోగ్య సభ్యులుగా మన హనుమంతరావు గారు, అలానే మన వెంకటేశ్వర గారు అనుకొని ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దీని వెనకాల మన రఘు గారిని, తిరుపతి వెంకటేశ్వర గారిని, వీళ్ళందరి సహకారం, వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా అందరూ సహకరించారు. దీనికి మెయిన్గా అంత ముందర ఉన్న సంఘం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయకుండా ఏదో మన భోజనాలు పెట్టి ఎట్లా జరుగుతున్న కొంత ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ సంఘం తరఫున కొంత ఏదో ఒకటి జనంలో నమ్మకం కలిగించి దానికి ఫండ్స్ కొంత జోడించి మన అమ్మవారిలో ఎవరైతే ఆర్థిక స్తోమత లేని వారు ఉన్నారో అలానే మిగతా కులాల వారిని కూడా కొంతమందిని తీసుకొని వాళ్ళందరికీ చేయితనివ్వాలన్న ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఈ 1K డొనేషన్ మన మండలి అతని ఆలోచన. ఆ రోజు అనుకున్నారు అందరూ కలిసి ఇది కుదురుదా అని. కానీ ఈరోజు 400 మంది సభ్యులు 1K డొనేషన్లో ఉన్నారంటే నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఈ సంఘం మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని ఈరోజు ఈ 400 మంది సభ్యులు బిజినెస్ కూడా మానుకొని వాళ్ళ అబ్బాయిని పెట్టి దీనికి రావడం అనేది చాలా సూక్ష్మం. దీని మీద ఉదయ్ గారు ఈ డొనేషన్లు అన్నింటినీ కష్టపడి చేస్తున్నాడు. దీని మీద ఇప్పుడు భవిష్యత్తులో ఆయన జిల్లాకి స్టేట్కి వెళ్ళిపోయాడు కనుక ఇక్కడ ఆయన కూడా దాన్ని పెట్టి దీన్ని జిల్లాలకి పరిమితం చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు కళా కమిటీ వాళ్ళ ఈ కమిటీని రేపు 14వ తేదీ పర్మనెంట్ కమిటీగా ప్రమోట్ చేయడానికి ఇతరులు ఎవరు విమర్శలకు కావాలనే ఉద్దేశంతో రేపు 14వ తేదీ ఎన్నికలు నోటిఫికేషన్ జరుగుతుంది. దానికి ఎన్నికలుగా మన కొంతమందిని గతంలో ఎన్నికలు కట్ చేసిన నియమించడం జరుగుతుంది. ఆ రోజున ఇప్పుడు ఉన్నవాడు నామినేషన్ వేస్తారు. కింద ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా వస్తే దాన్ని ఏకగ్రీవంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ముందు ఈ సంఘానికి మరింత సేవ చేయాలని మేము కోరుకుంటూ అలాగే మీ ఆలోచన కోరుకుంటున్నాం. బ్రహ్మం చౌదరి గారు సామాన్య రైతు కుటుంబాలు జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి జర్నలిజంలో మాస్టర్స్ చేసి 2004లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తన రోల్ మోడల్ గా చెప్పుకుంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసి 2004లో మొట్టమొదటిసారిగా ఎల్బీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ గా తన ప్రస్థానాన్ని తెలుగు విద్యార్థి నాయకుడిగా ప్రారంభించారు. వారు
తర్వాత రంగారెడ్డి జిల్లా టీఎంఎస్ఎఫ్ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ టీఎంఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ టీఎంఎస్ఎఫ్ అధ్యక్షుడిగా వివిధ హోదాలలో వారు పనిచేసి ఉన్నారు. అలాగే 2001 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వాళ్ళ యొక్క ప్రస్థానాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. మన పిలవగానే ఎంతో బిజీగా ఉన్న ఫస్ట్ మీటింగ్ బ్రహ్మం చౌదరి గారు మన దగ్గరికి వచ్చారు. ఆయనకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ వెనకాల మేము ఎప్పుడు ఉంటాం, మాకు అవసరమైన పనులని గవర్నమెంట్ ద్వారా మీరు పనిచేసి పెట్టాలి, మీ సహకారం ఎప్పుడు మా ప్రకాశం జిల్లా కమ్మ సంఘం అలాగే కమ్మవారి సేవా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటూ, ప్లీజ్ వెల్కమ్ బ్రహ్మం చౌదరి గారి స్టేజ్. అన్ని కులాలకి కమ్మవారి ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నాం. పేరు 70-30% పెట్టాం. కొన్ని విషయాల్లో 50-50 కూడా మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం. కమ్మ ముద్ర అనేది ఎక్కడ ఈ ప్రకాశం జిల్లాలో పడదు. అలాగే కమ్మవారి ఐక్యత కోసం మేము ఎప్పుడు కలిసి మీతో పనిచేస్తాం, ఎల్లప్పుడూ మీతో ఉంటాం. ఈ స్థానం ఇచ్చి బ్రహ్మం చౌదరి గారు, బ్రహ్మం గారు అన్న అంటున్నారు, రాజకీయంగా అన్నానే కానీ ఇంటి పేరు నాకు వీరు మేనత్త పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కమ్మ సంఘం అధ్యక్షులు మండవగిర్లన్న విజయవాడకు వచ్చిన కలిసినప్పుడు ఆయన దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలను కూడా నాకు చెప్పడం జరిగింది. నేను చిన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్యాషన్ తోటి 2004లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నా వంతుగా నేను కృషి చేసి పార్టీకి సేవలు అందించాలని చెప్పేసి బాబు గారి మీద ప్యాషన్తో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కుటుంబం కాదు మాది. 2.5-3 ఎకరాల రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను. మంచి చదువులు హైదరాబాద్లో చదువుకున్నప్పుడు కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి వృద్ధాభక్తిగా నా సహాయం అందించాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. మరి ఆ రోజు ఏ జిల్లాలో పెడదామన్నా కూడా భూములు ఇస్తే కూడా ఆ భూముల్ని ప్రభుత్వం లాక్కునేటువంటి పరిస్థితి, భూములు ఇచ్చినటువంటి యజమానులు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి భూములు ఇవ్వటం, అక్కడ జరిగినటువంటి మహానాడు విజయవంతం కావటం, నేను కూడా ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమాలకి పాల్గొనేటువంటి అవకాశం ఇక్కడి నుంచే మొదలు పెడితే మన కమ్యూనిటీకి మంచి చేయడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తాడని చెప్పేసి మరలా ఈ ప్రాంతాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అమరావతి ఉద్యమంలో. మరి అటువంటివన్నీ చూసిన తర్వాత సార్ ఒకటి ఆలోచించారు, అసలు ఈ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కావాలనే ఆలోచన నాకు లేదు, నేను అడగలేదు కూడా. కానీ ఇచ్చిన తర్వాత నేను కలవడానికి వెళ్ళినప్పుడు చెప్పిన సందర్భం ఏంటంటే, కమ్మారులో కూడా పేదవారు ఉన్నారు, కొన్ని నిధులు కూడా ఇద్దాం, P4లోకి తీసుకెళ్దాం, ఎలాగ డోనర్స్ మేజర్గా వాళ్ళే ఉన్నారు కాబట్టి, అదేవిధంగా ఫైనాన్షియల్గా నాన్ ఫైనాన్షియల్గా అనేక ఇష్యూస్ తోటి ఇబ్బంది పడతా ఉన్నారు, ఒక ఆఫీస్ ఏర్పాటు చేద్దాం, నువ్వు టైం కేటాయించు. కులంలో కూడా పార్టీ అధికారంలో రావడం కోసం నిన్న అనేక విధాలుగా గతంలో ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. మన పిల్లగాడు కుర్రాడు కులానికి భవిష్యత్తులో ఉపయోగపడతాడు, అండగా నిలబడతాడు అనేటువంటి భావన కులంలో ఉంది కాబట్టి మీకు అప్పచెప్పడం జరిగింది. కొంతమంది దాతల సహాయ సహకారాలతో కానీ అన్నిటిలో కూడా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలను తీసుకుంటూ ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా నేను కష్టపడి మీ దగ్గర మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ కూడా మాకు ఈ ప్రాంతంలో జరిగింది. ఈ ఫంక్షన్ హాల్కి ఆపోజిట్లోనే కిమ్స్ హాస్పిటల్లో 16 రోజులు ఎమర్జెన్సీలో కోమాలో ఉండటం జరిగింది. పార్టీకి కానీ ఈ ప్రాంతం నాకు ప్రాణం పోసినటువంటి హాస్పిటల్ కూడా ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ రోజు నాకు గౌరవం కూడా మరలా కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ఈ ప్రాంతం నుండి లభించింది కాబట్టి ఖచ్చితంగా
నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరితో నేను ఉంటాను. అనేక సందర్భాల్లో నేను జైలు కూడా వెళ్ళేసాను. ఐఏఎస్ కేసులు కూడా నా మీద పట్టడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ దేనికి భయపడేది కాదు. నాలో ధైర్యం ఉంది, నాలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఉంది, ఎన్టీ రామారావు గారి ద్వారా నేను నేర్చుకున్నటువంటి రాజకీయం ఉంది. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా కలిసికట్టుగా మనం ఎక్కడి నుంచైనా సరే మన హక్కుల కోసం మనం పోరాటం చేసి సాధించుకున్నాము. దాంట్లో ఎటువంటి రాజకీయ